హెన్నాలో ఈ కర్పూరం కలిపి నీ తలకు అప్లై చేస్తే ఉదయానికి నీకు జలుబు చేస్తుంది. అప్పుడు నేను అఖిల్తో అలా బయటికి షికార్కెళ్తాను. శ్యామా, ఇది నీ తలకి పెట్టానంటే విపరీతంగా జలుబు చేస్తుంది. రేపంతా నువ్వు తుమ్ముతూనే ఉంటావు. నేను హ్యాపీగా అఖిల్తో సరదాగా అలా బయటికి వెళ్ళొస్తా. శ్యామా మేడం, చదువు మీద నీకున్న శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది శ్యామా. కానీ అన్ని గంటల పాటు ఇలా చదవడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఆ వేడి తగ్గి బుర్ర కూల్ అవ్వాలి అంటే ఈ హెన్నా పెట్టుకోవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇప్పుడు పెట్టుకుంటేనే రేపటికల్లా బ్రెయిన్ కూల్ అవుతుంది. రేపు క్లాస్లో చాలా ఫ్రెష్గా ఉంటావు. రేపు నేను అఖిల్ బాబు బయటికి వెళ్ళాలంట. మిమ్మల్ని పర్మిషన్ అడగమన్నారు. అవునా? నువ్వు అఖిల్ బాబు గారు బయటికి వెళ్ళాలా? అయితే నీ బ్రెయిన్ బాగా కూల్ అయి బాగా ఫ్రెష్గా ఉండాలి. కూర్చో, పెడతాను. ఒసై పిచ్చి మొహమా, ఇది నీ తలకి పెడితే నీ బ్రెయిన్ కూల్ అవ్వదే, నీ మైండ్ ఫ్రెష్ అవ్వదు. జలుబు చేసి తుమ్ముకుంటూ కూర్చుంటావు. నేను అఖిల్ కలిసి బయటికి వెళ్తాం. ఏంటి అఖిల అలా చూస్తున్నావు? ఇదేంటి శ్యామ ఈ టైంలో తలస్నానం చేసింది? అదే ఈ టైంలో చేసింది ఏంటా అని చూస్తున్నాను. అదునా శ్యామ, ఏంటి శ్యామ ఇప్పుడు తలస్నానం చేసేవేంటి? అంటే తలకి హెన్నా పెట్టుకుంటే బ్రెయిన్ కూల్ అయ్యి చదువు బాగా వస్తుందని మా రజని మేడం చెప్పారు. అవునా? మీ రజనీ మేడం చెప్పిందా? అవును, నాకు హెన్నా కూడా ఆవిడే పెట్టింది. మంచి మేడమే దొరికింది నీకు. అఖిల్, శ్యామ చదువు గురించి శ్యామ కన్నా వాళ్ళ మేడంకి ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టుంది. అవును వదినా. నా శ్రద్ధ శ్యామ చదువు మీద కాదు, అఖిల్కి భార్య నవ్వటం మీద. సత్యం. ఏంటి సడన్ గా తుమ్ములు మొదలయ్యాయి? బయట బాగా చలిగా ఉంది. ఈ టైంలో తలస్నానం చేసింది, అందువల్ల అయి ఉంటుంది. ఒకటి రెండు తుమ్ములు తుమ్మితే మీ ఆవిడ ముఖ్యం ఊడిపోదులే బాబు. పద.
శ్యామ ముక్కుడిపోవడం కాదు, తొందరలో శ్యామని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే గురువుగారు, అలాగే. తప్పకుండా తప్పకుండా గురువుగారు, ఉంటాను. నమస్తే. యాండి, ఆశ్రమం నుంచి గురువుగారు ఫోన్ చేశారు. అవునా? ఏంటి విశేషం? ఈ ఊళ్ళో వాళ్ళ ఆశ్రమం ఒకటి పెడదాం అనుకుంటున్నారటండి. చాలా సంతోషం. ఇక్కడ ఒక చోట ఒక ల్యాండ్ చూశారట. వాస్తు అది చాలా బాగుందంట. దాని కొనుగోలుకి సంబంధించి మనల్ని హెల్ప్ చేయమని అడిగారు. ఓ అవునా? తప్పకుండా చేద్దాం, తప్పకుండా హెల్ప్ చేద్దాం. నాకైతే ఏదో కొంచెం హెల్ప్ చేయడం ఇష్టం లేదండి. ఆ ల్యాండ్ మొత్తం మనమే కొని మనమే ఆ ఆశ్రమం కట్టించి గురువుగారికిస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. ఆయన ఆశీస్సులతోనే కదా మనమందరం ఇంత బావున్నాం. ఏమంటారు? తప్పకుండా వసంత, నువ్వు చెప్పినట్టుగానే మనం ఆ ల్యాండ్ కొని ఆశ్రమం కట్టిద్దాం. ఆ ఆశ్రమం మేనేజర్కి ఫోన్ చేసి ఆ ల్యాండ్ వివరాలు తెలుసుకుంటాను, సరేనా? థ్యాంక్స్ అండి. నేను అడగగానే వెంటనే నా కోరికను మన్నించి ఆ ల్యాండ్ కొంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పెళ్ళాం కోరుకున్నవన్నీ చేయటం మొగుడి బాధ్యత, దానికి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. వదినా, వదినా, రండి కూర్చోండి. అన్నయ్య గారు, మీరు రూపారాణి చేత ఇంటర్వ్యూ ఇప్పించటం వల్ల రూపారాణికి చాలా మంచి పేరొచ్చింది. చాలా మంది రూపారాణిని గుర్తుపడుతున్నారు, రూపారాణికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రోగ్రాంకే వచ్చినట్టున్నారు? అవునన్నయ్య గారు, ఇక్కడే ఒక స్వామీజీ ఆశ్రమంలో ప్రతిరోజు భజనలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ పౌర్ణమి కూడా భజనలు జరుగుతున్నాయి. భజనలతో పాటు ఈసారి రూపారాణి భక్తి గీతాల ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రాం గురించే వచ్చాం. అవునా? వెరీ గుడ్. అవునదినా, శ్యామ ఏది కనిపించట్లేదు. శ్యామ పూలు కడుతున్నట్టుంది. శ్యామతో ఏమన్నా పనుందామా? పనా? నాకా? శ్యామతో నాకేం పనిలేదు. శ్యామతో నాకేం పనుంటుందన్నయ్య గారు? మరి వచ్చి రాగానే శ్యామ గురించి అడుగుతున్నారేంటి? ఊరికే అడిగానన్నయ్య గారు. ఎంతైనా మా ఊరమ్మాయి కదా. అవును, మీ ఊరమ్మాయి కదా. బావున్నావా శ్యామ? ఏంటి అంత షాక్ అయ్యా? బావున్నావా అని అడిగాను, అంతే కదా. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంకా పాడడం నా వల్ల కాదు. నేను పాడను అని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? నేను చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ, శ్యామ పాడదు అని. శ్యామ పాడకపోతే ఇక నేను బ్రతికుండడం వేస్ట్ అని కూడా చెప్పాను కదా.
కానీ నువ్వే వినలేదు. శ్యామ నీ పరిస్థితి అర్థం చేసుకుంటుంది, పాట పాడుతుంది, నిన్ను సినిమా సింగర్ని చేస్తుంది అని తీసుకొచ్చావు. చూడు, తను పాడనంటుంది. ఏంటి గురవమ్మ వాళ్ళు వచ్చినప్పుడల్లా శ్యామ టెన్షన్ పడుతూ ఉంది? లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. వీళ్ల మధ్య ఏదో జరుగుతోంది. వీళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏమండి ఆ, ఏమండి శ్యామ పాట పాడకపోతే నేను బ్రతికుండడం వేస్ట్ మమ్మీ. చేస్తాను, ఆత్మహత్య చేసుకుని చేస్తాను. నువ్వెందుకే చావడం? చస్తే గిస్తే వాళ్ళ అన్నయ్య చావాలి. అన్నయ్య, అవును, మీ అన్నయ్యే చావాలి. అన్నయ్యకేమైంది? మీ అన్నయ్యకి ఏమీ కాలేదు. మీ వదినే గర్భవతయింది. ఆస్తిపాస్తులు లేని వాళ్ళకి, పైసా సంపదన లేని వాళ్ళకి పిల్లలు ఎందుకు అని మీ అన్నయ్య వాళ్ళ మామగారు మీ వదిన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయారు. మీ అన్నయ్య నా దగ్గర 3 లక్షలు అప్పు చేసి ఊరు చివర పొలం కొని అది వాళ్ళ మామగారికి చూపించి పెళ్ళాన్ని వెనక్కి తెచ్చుకున్నాడు. ఇప్పుడు గనక నువ్వు మాతో రాలేదనుకో, ఆ పొలం నేను వెనక్కి లాగేసుకుంటాను. మీ వదిన్ని వాళ్ళ అమ్మా నాన్న వెనక్కి లాగేసుకుంటారు. మీ అన్న ప్రాణాల్ని ఆ యముడు లాగేసుకుంటాడు. ఆలోచించుకో. వద్దు, వద్దు, అలా చేయొద్దు ప్లీజ్. నేను పాడతాను. ఏంటి వదిన నువ్వనేది? ఆశ్రమంలో రూపారాణి పాటల ప్రోగ్రాంకి నువ్వు కూడా వద్దాం అనుకుంటున్నావా? అవునదినా, నీకు తెలుసు కదా వదినా, ఆశ్రమాలన్నా స్వామీజీలని దర్శించుకోవడమన్నా నాకు చాలా ఇష్టం కదా. ఆ అవునవును, తెలుసు. ఆశ్రమని అబద్ధం చెప్పి శ్యామాని రికార్డింగ్కి తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడ కూడా వస్తానంటుందేమిటి కర్మ? ఏం చేయాలి? డ్రైవర్కి కూడా చెప్పాను కార్ రెడీ చేయమని, కానీ మీ అన్నయ్య గారే నన్ను వద్దు అన్నారు. అవును, నేనే వద్దన్నాను. పొద్దునుంచి బాగా బ్యాక్ పెయిన్ ఉంది అంది. బ్యాక్ పెయిన్తో అంత దూరం కారులో వెళ్ళడం, అక్కడ భజనలో కూర్చోవడం, ఇవన్నీ కష్టం కదా. అవునన్నయ్య గారు, చాలా కష్టం, చాలా కష్టం. ఓ వద్దదునా, నువ్వు రావద్దు. నువ్వంత కష్టపడద్దు, అదే కరెక్ట్ కూడా కాదు. బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది వదినా, వద్దు, నువ్వు రావద్దు. ఆ? శ్యామా, ఏమైంది? ఎందుకలా తుమ్ముతున్నావు? కొంచెం జలుబు చేసింది. అయ్యో, జలుబు చేసిందా? అవును, ఉండి ఇలా తుమ్ములు వస్తున్నాయి. గొంతు కూడా కొంచెం బొంగురుపోయినట్టుంది.
జలుబు చేసినప్పుడు గొంతు బొంగురుపోతుంది కదా గురవమ్మ. అలా బొంగురుపోతే ఎలా అన్నయ్య గారు? పోతే ఏమవుతుంది? శ్యామయ్య మీ అమ్మాయిలాగా పాటలు పాడక్కర్లేదు కదా. అవునవును, పాడక్కర్లేదనుకోండి. అయినా కూడా పిల్లలకి జలుబు చేసిందంటే అలా వదిలేయలేం కదా. గట్టిగా ఆవిరి పడితే జలుబు గిలుబు దెబ్బకి పోతుంది. శ్యామకి ఆవిరి పట్టాలి. వెళ్ళు, వేణీళ్ళు పెట్టమని చిలకమ్మకి చెప్పు. అలాగే మమ్మీ. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందా? ఏంటి గురవమ్మ, జలుబుకే ఇంత హడావిడి పడుతున్నావేంటి? అది ఆ జలుబేదో రూపారానికి చేసినట్టు. ఆ జలుబు తగ్గకపోతే ఇప్పుడు రూపారాణి ప్రోగ్రాం ఆగిపోతుంది అన్నట్టు అంత హడావిడి పడతావేంటి? అంటే అన్నయ్య గారు, నాకు రూపారాణి ఎంతో, శ్యామ కూడా అంతే కదా. శ్యామ కూడా నా బిడ్డ లాంటిదే కదా. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అమ్మాయి. తనకి చిన్న జలుబు చేసినా కూడా, జ్వరం వచ్చినా కూడా నేను తట్టుకోలేను. శ్యామా, ఆ ఆవిరి పట్టడానికి కావలసినవేంటో తీసుకొస్తాను. నువ్వు రూమ్లోకి వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. తనకి చిన్న జలుబు చేసినా కూడా, జ్వరం వచ్చినా కూడా నేను తట్టుకోలేను. వీళ్ల ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. శ్యామా, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. ఏంటి రాత్రి నుంచి తుమ్ములు తగ్గలేదా? లేదు అఖిల్ బాబు, తగ్గలేదు. అయితే ఇప్పుడు బయటికి వెళ్ళొద్దులే, తర్వాత వెళ్దాం. అలాగే అఖిల్ బాబు. అబ్బబ్బబ్బబ్బా, బాగా ఎక్కువైపోయినట్టున్నాయి తుమ్ములు. బాగా ఆవిరి పట్టమా, తగ్గిపోతుంది. కూర్చో. ఇక్కడ పెట్టమా. వేడి నా వల్ల కాదు. అలా వేడిగా ఆవిరి పడితేనే జలుబు తగ్గిపోతుందమ్మా. నా మాట విని పట్టుకో. రా కూర్చో. కూర్చో. అమ్మో, నా వల్ల కావడం లేదు. చిన్నపిల్లల ఏంటి శ్యామా, అలా జలుబుంటే చాలా కష్టం కదా. తుమ్ములు వస్తూ ఉంటాయి, బొంగురు గొంతు వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థం చేసుకోమ్మా. పట్టుకో, ఆవిరి పట్టుకో. నా వల్ల కావడం లేదు. అఖిల్, ఇంక నా మాట విందు. శ్యామకి నువ్వే ఆవిరి పట్టించాలి. అలాగే పట్టిస్తాను. బాగా ఆవిరి పట్టమ్మా, జలుబు వెంటనే తగ్గిపోతుంది. అలాగేనండి. నువ్వు జలుబు తగ్గించుకునే కిందకి రావాలి మరి, సరేనా? ఆవిరి పట్టు. అఖిల్ చూసుకో. ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడన్నట్టు శ్యామకి జలుబు చేస్తే గురువమ్మ హడావిడి చేస్తుందేంటి?